ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రభు క్రిస్టియన్ ఛానల్ సువార్త సందేశ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన కార్యక్రమంలో శ్రమలు మేలుకే అనే అంశాన్ని ఆలోచన చేస్తూ మొదటి భాగంగా పూర్తి చేయడం జరిగింది. వాక్య భాగాన్ని ఒకసారి ఆలోచన చేసి ఈరోజు రెండవ భాగంలోనికి ధ్యానించుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిదిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ప్రార్థన చేద్దాం. మహిమనిధుడా, ఈ యొక్క కార్యక్రమంలో శ్రమలు మేలుకే అనే అంశంలో రెండవ భాగాన్ని మేము జ్ఞానించుకుని పోతుండగా నాతో మా అందరితో మీరు మాట్లాడండి. వీక్షిస్తున్న ప్రజలతో కూడా మీరు మాట్లాడండి. ఆధ్యాత్మికంగా బలపరిచి స్థిరపరిచి వారి నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉండి నిమిత్తము ప్రతి వారిని కూడా మీరు దీవించమని యేసు నామం పేట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గడిచిన కార్యక్రమంలో మొదటి భాగంలో శ్రమలు మేలుకే అనే అంశంలో యేసేపు యొక్క జీవిత చరిత్రను బట్టి కొన్ని విషయాలను మనం ఆలోచన చేస్తాం. అందులో మొట్టమొదటిగా యేసేపు జీవితము అనగా తన అన్నదమ్ములతో తన తండ్రితో కలిసి ఉన్నప్పుడు దేవునితో భయభక్తులు కలిగిన వ్యక్తిగా, పెద్దలను గౌరవించిన వ్యక్తిగా, తల్లిదండ్రులకు మాటకు లోబడిన వ్యక్తిగా, అన్నదమ్ములను మరి గౌరవించి ప్రేమించిన వ్యక్తిగా, మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా, దేవుడు మరి తన ప్రేమను ఎలాగైతే చూపిస్తున్నాడో అటువంటి ప్రేమని ఇతరుల పట్ల చూపించిన వ్యక్తిగా మనం చూడగలిగాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న యేసేపు జీవితంలో తన సొంత వారి నుంచి కలిగిన వ్యతిరేకతలు, శ్రమలు, కష్టాలు ఎలా వచ్చాయో, తను ఎలా నిలబడ్డాడో ఆలోచన చేస్తాం. రెండవదిగా సొంత వారి నుంచే కాదు కానీ బయట నుంచి కూడా తనకి ఎలాంటి వ్యతిరేకతలు, శ్రమలు, కష్టాలు కలిగాయో కూడా గడిచిన భాగంలో మనం ఆలోచన చేస్తాం. నా ప్రియమైన స్నేహితులారా, దేవుని కొరకు యథార్థతగా, నిజాయితీగా, పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించినప్పుడు శ్రమలు వస్తూ ఉంటాయి. శ్రమల వల్ల దేవుడు ఒక మంచి పాఠాన్ని మనకు నేర్పించి భవిష్యత్తులో దేవుని కొరకు లోకంలో ఎలా జీవించాలో అనుభవాన్ని దేవుడు మనకి ఇస్తాడని, దేవుడు మనకు తోడుగా ఉంటాడని గడిచిన భాగంలో మనం నేర్చుకున్నాం. ఈరోజు ఈ రెండవ భాగంలో శ్రమలు మేలుకే అనే అంశంలో రెండవ భాగంలో మనం ఆలోచన చేయగలిగితే యేసేపు జీవితంలో తన సొంత వారి నుండి, అన్నదమ్ముల నుండి వ్యతిరేకత కలిగిన పరిస్థితులను బట్టి అనగా వారు పగబెట్టారు, అసూయపడ్డారు, మరింత పగబడ్డారు, చంపాలని ఆలోచన చేశారు. కానీ చంపకుండా ఒక గుంటలో త్రోసివేశారు. గుంటలో నుంచి, ఒక గ్రోతులో నుంచి పైకి తీసివేయబడిన తర్వాత మిద్యానులకు అమ్మివేయబడ్డాడు. మిద్యానులకు అమ్మివేయబడిన తర్వాత పోతీఫరుకు అనే వ్యక్తికి అమ్మివేయబడి అక్కడ బానిసత్వం కలిగిన జీవించిన జీవితంలో కూడా నేను బ్రతకడానికి గల కారణం దేవుడే అని దేవుడి మీద కోపగించుకోలేదు. దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, మంచి ఉన్నతమైన స్థితిలో దేవుడు నన్ను ఉంచుతానన్నాడు, నన్ను తీసుకొచ్చి ఈ బానిసత్వంలో ఎందుకు ఉంచాడు, ఈ శ్రమలో ఎందుకు ఉంచాడు, ఈ శోధన నాకు ఎందుకు అనుగ్రహిస్తున్నాడు, చెరసాల పాలు ఎందుకు చేశాడని దేవుని నిందించకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి శోధను దేవుడు సహాయం చేత జయించినప్పుడు మరి యేసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడనే అంశాన్ని కూడా గడిచిన దినాల్లో మనం ఆలోచన చేస్తాం. ఈరోజు నా ప్రియమైన స్నేహితులారా, మరి దేవుడు తనకి ఎలా తోడుగా ఉన్నాడనే విషయాన్ని మనం చూస్తే 39 అధ్యాయము, ఆదికాండము 39 అధ్యాయము 3వ వచనంలో, అలాగే 39 అధ్యాయము 21వ వచనంలో, ఆదికాండం 39 అధ్యాయం 23 వచనాల్లో ఈ 3 సందర్భాలు కూడా, అంటే మనం ఇంకా ఆదికాండం 37 అధ్యాయం నుంచి 50 అధ్యాయం వరకు మనం చదవగలిగితే అనేక సందర్భంలో
ఈ మాట రాయబడుతూ ఉంటుంది. కానీ ఈ 3 సందర్భాలు కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే యోసేపుకి మరి దేవుడు తోడుగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎలాంటి కష్టాలు కలిగినా, శ్రమలు కలిగినా దేవుడు యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని మనం విసర్జించి దేవుని యందు నమ్మకంగా మనం ఉండగలం. అంత మాత్రమే కాదు, దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు కలిగిన శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాల్లో వాటిని మనం జయించగలం. ఈరోజు నా ప్రియమైన స్నేహితులారా, ఈ వాక్యం వింటున్న వీక్షకులతో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వెందుకు వాటిని జయించలేకపోతున్నావు? నీకు కలుగుతున్న శ్రమలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, శోధనలు, సూటిపోటి మాటలు, లేకపోతే అనేకమైన పరిస్థితులు కూడా నువ్వు నలగొట్టబడుతూ ఉంటే దేవుని నిందించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? దేవుని విడిచిపెట్టే వ్యక్తిగా ఉన్నావా? దేవుడు నన్ను మర్చిపోయాడు అన్నట్టుగా ఉన్నావా? అరే, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దైవ సేవకుల చేత మాట్లాడాడు, దేవుడిని ఆశీర్వదిస్తానన్నాడు. కానీ నేను ఆశీర్వదం చూడకుండా శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, సొంత వారి నుండి, బయట వారి నుండి వ్యతిరేకతలను పొందుతున్నాను. దేవుడు నన్ను విడిచిపెట్టాడు, మర్చిపోయాడు అనుకొని ఆదివారపు ఆరాధన మందిరాన్ని మానేస్తున్నావా? ప్రార్థన చేయడం మానేస్తున్నావా? విశ్వాసంలో వెనకపడిపోయావేమో. ఈరోజు యోసేపు జీవిత చరిత్ర నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ 2వ భాగంలో దేవుడు మనకు తోడుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో కానీ మనం చూడగలుగుతుంటే ఈ యొక్క భాగంలో మరి యోసేపు యొక్క జీవితంలో ఈ 3 సందర్భాలు 39వ అధ్యాయము 3వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. 21వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతి కటాక్షము కలిగినట్లు చేశాను. 23వ వచనంలో ఈ విధంగా ఉంది, యెహోవా అతనికి తోడైనను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయకుండెను. అతడు చేసినది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. నా ప్రియమైన స్నేహితులారా, నీవు నిజంగా దేవుని ఎడల శ్రమ పడితే, కష్టం వస్తే, కీడు కలిగితే ఆ కీడు, శ్రమ దేవుడు మేలుగా మార్చబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉంటే. ఈ కష్టాలు కలుగుతున్నాయని యథార్థాన్ని విడిచిపెట్టి, శ్రమలు కలుగుతున్నాయని నిజాయితీని విడిచిపెట్టి, దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టి, పరిశుద్ధతను విడిచిపెట్టి నువ్వు దేవునికి దూరంగా జీవిస్తే దేవుడు నిన్ను విడిచిపెడతాడు. నీ జీవితంలో ఏది సఫలత నువ్వు చూడలేవు. ఎలాంటి శ్రమలు కలిగినా అది ఆ కీడు, ఆ శ్రమలు మేలుగా మార్చబడవు. యోసేపు జీవితంలో కీడు, శ్రమ మేలుగా మార్చబడడం గల కారణం ఏంటంటే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. యోసేపు తన పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకున్నాడని మనం చూడగలుగుతున్నాం. యోసేపు దేవుని మార్గంలో నడిచిన వ్యక్తిగా ఉన్నాడని మనం చూడగలుగుతున్నాం. యోసేపు దేవుడంటే విశ్వాసం కలిగిన వ్యక్తిగా, దేవుడు తన వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలడనే నమ్మకత్వాన్ని కలిగిన వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. అందుకే ఎలాంటి శ్రమలు, కష్టాలు కలిగినా, ఇంటిలో నుంచి తన సొంత వారి నుంచి వ్యతిరేకతలు కలిగిన, బయట వారి నుంచి వ్యతిరేకత కలిగిన, శోధన కలిగిన, ఏ విషయంలో కూడా రాజీ పడకుండా, పాపంలో పడిపోకుండా, యథార్థతను విడిచిపెట్టకుండా, భయభక్తులను విడిచిపెట్టకుండా దేవుని యందు నమ్మకంగా ఉన్నాడు. అందుకే ఈ భాగంలో మనం చూడగలుగుతున్నాం, యెహోవా అతనికి తోడై ఉన్నాడు అన్న మాటను మనం చూడగలుగుతున్నాం. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం చేస్తున్న ప్రతి పనిలో సఫలత మనం చూడగలం. దేవుడు మనకు తోడుగా ఉంటే మన మనుషుల యొక్క కటాక్షాన్ని, అధికారుల యొక్క కటాక్షాన్ని, మనుషుల యొక్క జీవితం నుండి మేలుడు మనం పొందుకోగలుగుతుంటాం. దేవుడు మనకు తోడుగా ఉంటే మనుషుల యొక్క పరిస్థితుల్లో నుంచి, లేకపోతే ఆ యొక్క మాటల ఒత్తిడుల నుంచి, ఆ నిందల నుంచి, అవమానం నుంచి, కష్టాల నుంచి మనము తట్టుకునే శక్తి ఆయన మనకి ఇవ్వగలడనే విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపం చేస్తున్నా. మరి ఈరోజు నువ్వు ఎవరి తోడు కావాలనుకుంటున్నావు? మన కష్టాలు కలుగుతున్నప్పుడు, నష్టాలు కలుగుతున్నప్పుడు, బాధలు కలుగుతున్నప్పుడు, భయాల్లో, అవమానాల్లో, నిందల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, అప్పులో, అనారోగ్యంలో, ఇలాంటి అన్నిట్లో మనం చూసుకునేది మొట్టమొదటి పరిస్థితులు ఏంటంటే వ్యక్తులను మనం చూస్తాం.
ఎవరు మనకు సహాయం చేస్తాడు, ఎవరు మనల్ని ఆదుకుంటాడు, ఎవరు మనకు అండగా ఉంటారని. ఈరోజు నా ప్రియమైన స్నేహితులారా, ఏ వ్యక్తి ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. ఎవరైనా కావచ్చు, వారు వాళ్ళ అవసరాల కొరకు మనల్ని ఉపయోగించుకుంటారు, మనల్ని వాడుకుంటారు, ఆ తర్వాత మనల్ని విడిచిపెడుతూ ఉంటారు. వారి తోడు మనకు దూరం అవుతూ ఉంటుంది. కానీ మన దేవుడు ఇమ్మానుయేలు దేవుడు, భాషాంతరం మనకు తోడుగా ఉన్నాడంటే దాని అర్థం ఈ భూమి మీద మనం మరణించినంత వరకు, ఈ భూమిని విడిచి పరమునకు చేరిన అక్కడ కూడా ఆయన మనకు తోడుగా ఉన్నాడని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి తోడుండే దేవుణ్ణి విడిచిపెడుతున్నామేమో, యథార్థతను విడిచిపెడుతున్నామేమో, లేకపోతే పరిశుద్ధతను విడిచిపెడుతున్నామేమో, దేవుని యందు భయభక్తులకి విడిచిపెడుతున్నామేమో, ఆయన మందిరాన్ని విడిచిపెడుతున్నామేమో, బైబిల్ చదవడం విడిచిపెడుతున్నామేమో, ప్రార్థన చేయడం విడిచిపెడుతున్నామేమో. ఈరోజు మన జీవితంలో ఆయనతో సంబంధం ఎలా ఉంది, ఆయనతో సహవాసం ఎలా ఉంది ఒకసారి ఆలోచించి, దేవునికి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుని పట్ల నెరవేర్చాలంటే, దేవునికి ఇచ్చిన మాట ఆయన నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీవు ఆయనకి నమ్మకంగా ఉండాలి. బాగున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆస్తి అంతస్తులు ఉన్నప్పుడు, వ్యాపారం బాగున్నప్పుడు, చదువు బాగున్నప్పుడు, ఇలాంటప్పుడు మనం ఆయనకి నమ్మకంగా ఉండం కాదు. బాగున్నా బాగోకపోయినా, ఆరోగ్యమున్నా ఆరోగ్యం లేకపోయినా, కష్టమైన నష్టమైన, సంతోషమైన, బాధైన, వేదనైన, నిందైన, అవమానమైన, ఆర్థిక పరిస్థితుల్లో బాగోకపోయినా, అప్పులతో ఉన్న, ఆర్థికంగా బాగున్నా, మనుషులందరూ మనతో ఉన్న, మనుషులందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా, మనము ఆయనందు నమ్మకంగా ఉన్నప్పుడు మన పట్ల ఆయన వాగ్దానం నెరవేర్చే దేవుడుగా మనకున్నాడు. ఈరోజు నా ప్రియమైన స్నేహితులారా, యేసేపు జీవితంలో అదే చూస్తున్నాం. అన్నదమ్ములతో ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నాడు, తల్లిదండ్రులతో ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నాడు, విడిచిపెట్టినప్పుడు నమ్మకంగా ఉన్నాడు, శ్రమల్లో, కష్టాల్లో, పరిస్థితుల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు, బయట వారి నుంచి వచ్చే శ్రమల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. పాపము చేయవలసి వచ్చిన పరిస్థితులు కూడా పాపము చేయకుండా తన పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకోవడం విషయంలో కూడా నమ్మకంగా ఉన్నాడు. చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు నన్ను చెరసాల పాలు చేస్తాడని అవమానపరచలేదు, అప్పుడు నమ్మకంగా ఉన్నాడు. తన యథార్థతను విడిచిపెట్ల, తన నిజాయితీని విడిచిపెట్ల, తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. దేవునితో తన సహవాసాన్ని, దేవునితో తను నడిచిన అనుభవాన్ని కూడా కాపాడుకున్నాడు. అందుకే దేవుడు తన పట్ల ఇచ్చిన వాగ్దానాన్ని, తనకు చూపించిన దర్శనాన్ని దేవుడు నెరవేర్చినట్టుగా మన బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. నా ప్రియమైన స్నేహితులారా, దేవునికి వాక్యంలో మనం చూడుతున్నప్పుడు దేవునికి మాట అన్నాడు, యేసేపుకు దేవుడు తోడై ఉన్నప్పుడు అతడు చేసిందంతా సఫలత కలిగిందంట. కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థించడానికి ఓపిక నీకు లేదేమో, ప్రార్థన రావట్లేదా, దేవుని మందిరాన్ని వెంబడించట్లేదా, దేవుని మందిరాన్ని విడిచిపెట్టే స్థితిలో ఉన్నావేమో. ఈరోజు నా ప్రియమైన స్నేహితులారా, దేవుని మందిరాన్ని విడిచిపెట్టొద్దు, ప్రార్థన చేయడం మానొద్దు, వాక్యం చదవడం మానొద్దు, ఆయనతో సహవాసం చేసే అనుభవంలో దేవునికి నువ్వు దూరంగా ఉండొద్దు. ఎందుకు తెలుసా, నువ్వు ఎప్పుడైతే దూరం అయిపోతావో నీ ఆలోచన మారుతాయి, నీ పరిస్థితులన్నీ కూడా తారుమారవుతుంటాయి, నీలో ధైర్యం చెడిపోతుంటుంది, మానసికమైన నెమ్మది లేకుండా, సంతోషాన్ని అనిపించకుండా కృంగిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. దేవునితో నువ్వు కలిగిన సహవాసము, సంబంధం, దేవునికి తోడై ఉంటే చక్కని ఆలోచన ఇవ్వగలుగుతూ ఉంటాడు. నీకున్న కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో నువ్వు దాన్ని తట్టుకునే శక్తి దేవుడు నీకు ఇవ్వగలుగుతూ ఉంటాడు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక ప్రతి విషయంలో చక్కని ఆలోచన ఇచ్చి ఆ శ్రమను, ఆ కష్టాన్ని, ఆ నిందను కూడా జయించే శక్తి మరి దేవుడు యేసేపుకి ఇచ్చిన అనుభవాన్ని మనం చూడగలుగుతుంటున్నాం. నా ప్రియమైన స్నేహితులారా, యేసేపు మరి ఎక్కడైతే ఉన్నాడో అక్కడున్న ప్రజలు, ఆ పరిస్థితులు కూడా మరి దేవుడు యేసేపును బట్టి ఆశీర్వదించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు నా ప్రియమైన స్నేహితులారా, నిన్ను బట్టి దేవుడు నీ యొక్క కుటుంబాన్ని, నిన్ను బట్టి నీ వ్యాపారాన్ని, నిన్ను బట్టి నువ్వు చేస్తున్న యజమానుని ఆశీర్వదించే రోజుల్లో నువ్వు ఉన్నావా? లేకపోతే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఒకసారి ఆలోచించేద్దాం. యేసేపు జీవితంలో మనం ఆలోచన చేస్తున్న ఆ అనుభవంలో దేవునికి నమ్మకంగా ఉన్నాడు అనే మాటను మనం చూడగలుగుతుంటున్నాం. అందుకని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటున్నాయని సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనంలో మనం చదవగలుగుతుంటున్నాం. దేవుని విషయంలోనే కాదు, ప్రతి విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని బైబిల్ చెప్తుంది. యేసేపు జీవితంలో మరి ప్రతి విషయంలో నమ్మకంగా ఉన్నాడు. తన కష్టాల్లో, శ్రమల్లో, ఒంటరితనంలో, అపనిందనలో, అవమానంలో అందరూ విడిచిపెట్టినప్పుడు,
అందరూ ఉన్నప్పుడు పాపము చేసే పరిస్థితులు కూడా పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించే విషయంలో, దేవుని విషయంలో, ప్రతి విషయంలో నమ్మకంగా ఉండబట్టే దేవుడు యేసేపుని మరి ఆశీర్వదించినట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.